లేవు. ప్రతి ఇంటికి పోయి కండువాలు కప్పిన చరిత్ర మాకు లేదు. తెలవాలి. నేను చెప్తాను ఒకటి, రాజ్యాంగబద్ధం ఏందో అక్కడికి ఒక సమాధానం చెప్తాను నేను. రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా గెలిచిపోవాలి, పార్టీ మారాలి, అది రాజ్యాంగబద్ధం. చేయాల్సింది అక్క ఒక నిమిషం కరెక్షన్. అది రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఎవరైనా కూడా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారాలంటే వాళ్ళు రాజీనామా చేసి ఇంకొక పార్టీలో గెలిచి అప్పుడు రాజ్యాంగబద్ధంగా వెళ్ళొచ్చు. ఇది రాజ్యాంగబద్ధం కాదక్క. ఇది మరి మీరు గోవాలో ఎంత మంది తోటి రాజీనామాలు చేసిర్రు, మధ్యప్రదేశ్ లో ఎంత మంది తోటి రాజీనామాలు చేపించారు, మహారాష్ట్రలో ఎంత మంది తోటి రాజీనామాలు చేపించారు, రాత్రికి రాత్రి ప్రభుత్వాలను ఎంత కూల్చిర్రన్నా? నేను అదే చెప్తున్నా. ఏ పార్టీలో చేసినా కూడా ఏ పార్టీలో చేసినా కూడా బీజేపీ చేసింది తప్పని ఒప్పుకుంటున్నారు కదా, మరి బీజేపీ చేసింది తప్పని ఒప్పుకుంటున్నారు కదా. నేను చెప్తాను, ఇప్పుడే చెప్తున్నా. మీరు మొన్న పార్టీలు మారినప్పుడే, మొన్న 10 మంది ఎమ్మెల్యేలు మారినప్పుడే ఈ సమస్య దీని మీద మాట్లాడేటప్పుడు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని అడిగితే ఏమన్నారు? ఒక మాట చెప్పారు, ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో రాజీనామా చేసి రండి అని చెప్పారు. రాజీనామా చేసి రమ్మని కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పారు. రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ ఆ దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి అందుకే. దీనికి సమాధానం చెప్పండి. రీసెంట్లీ వెంకటరెడ్డి అన్న కరీంనగర్ మేయర్ సునీల్ రావుని మీ పార్టీలోకి చేర్పించుకున్నారు. రాజీనామా చేర్పించుకున్నారా? 2 రోజుల ముందు కేంద్ర మంత్రి పర్యటన ఉన్నదనేసి మీ పార్టీలో చేర్పించుకున్నారు. ఆయన రాజీనామా చేర్చుకున్నారా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. లేవు, ఇప్పుడు అధికారాలు లేవు వాళ్ళ పరిధిలో. అయిపోయింది, టర్మ్స్ అయిపోయాయి.